కుటుంబంలో ప్రార్థన లేదు, ఎక్కువ వాక్యం లేదు, ప్రార్థన లేదు. మంచి క్రైస్తవులే వస్తారు వెళ్ళిపోతారు. మంచి క్రైస్తవులు, వాళ్ళ పేర్లు ఏంటి? మంచి క్రైస్తవులు. వాళ్ళు సడన్గా ఆ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు హాస్పిటల్ బారి పడ్డారు. డాక్టర్ గారు అన్నారు ఏమనంటే ఊపిరి వాళ్ళ అన్నారు. అంతే, నీచే వాళ్ళ నేనేం చేయలేను, వంద పైన చేయాలి అన్నాడు. అయిపోయింది. గుండె గుండె ఆగిపోద్ది. ఆయన చనిపోతారు, లేదు మీరు చనిపోతారు. ఫస్ట్ గుండె ఆగిపోద్ది. ఎందుకు? ప్రార్థన లేదుగా. మీకు వెళ్ళటం, చర్చికి వెళ్ళటం రావాలి ఉంది, కానీ సడన్గా సమస్య వచ్చింది. ఈ ప్రార్థన శక్తి, ఆత్మీయ జీవితం మీలో లేనందువల్ల అక్కడ సమస్య రాగానే చింత, భయము, ఆందోళన ఇక ఎంత ఎక్కువైపోద్ది. కానీ అదే మనిషి కనుక హాస్పిటల్ ఉన్నా లేకపోయినా ముందు నుంచి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ప్రార్థనలు ఎదుగుతూ దేవుడి యందు ఎదుగుతూ ఉన్నారు. అప్పుడు వచ్చినా సరే ఏమంటారంటే ప్రమాదం వచ్చింది. బాధ వేరు, చింత వేరు. అక్కడ బాధపడద్ది అలా బాధలు వస్తాయి, కానీ చింత పడుతున్నాడు. చింత ఏం చేస్తాడంటే మనిషిని డిప్రెషన్ కింద తీసుకెళ్ళిపోద్ది. అంటే నిరీక్షణ లేకుండా చేస్తుంది మనిషిగా. చింత, వేదన, బాధ, ఇక చచ్చిపోదాం, వేస్ట్, ఏమి జరగదు, అయిపోయింది బతుకు, దేవుడు వదిలేసాడేమో, అక్కడికి వెళ్ళిపోద్ది. చింత అక్కడ తీసుకెళ్ళిపోద్ది. దేవుడు అనేవాడు లేడేమో, అసలు నాకేం జరగట్లేదు కాబట్టి అసలు దేవుడు లేడు, దేవుడు నన్ను నన్ను ప్రేమించట్లా, అక్కడికి వెళ్ళిపోద్ది చింత. సో అదే కనుక ప్రార్థనా జీవితం ఉంటే ఒకవేళ సమస్య వచ్చిన బాధపడతారు, ఏడుపు వస్తుంది. కానీ అంటారు కదా, ఆయన గాయముల యందు నాకు స్వస్థ కలిగిన ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి, విశ్వాసంతో జీవాన్ని మాట్లాడదామండి. నా యేసయ్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడండి, సమృద్ధమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని ఒకప్పుడు బాధపడతాడు. కన్నీరు కాచిన లోపల నుంచి దేవుని మాటలు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు చింతపడకుండా ఉంటాడు. లేకపోతే అసాధ్యం ఇది, పడకుండా ఉంటాం మామూలుడికి. అందుకు ప్రార్థన వాక్యం అనేది మీకు జీవితాంతము కష్టం ఉన్నా కావాలి, సుఖం ఉన్నా కావాల్సిందే. అది మీకోసమే, ఎవరినో ఉద్ధరించిన తర్వాత సంగతి.